హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. ఇవాళ మేము షిమ్లా నుంచి మనాలి వెళ్తున్నాం. షిమ్లా నుంచి మనాలి ఆల్మోస్ట్ ఒక 250 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు మొత్తం జర్నీకే సరిపోద్ది అనమాట మాకు. అయితే మధ్యలో కుల్లు ఉంది కదా, కుల్లు మనాలి నేను రెండు ఒకటే అనుకున్నాను ఇన్ని రోజులు. అయితే కుల్లు వేరు, మనాలి వేరు. మనాలిలో రివర్ రాఫ్టింగ్ ఉందంట, అలాగే పారాగ్లైడింగ్ ఉందన్నారు. సో మేము టైం చూసుకొని ఏ టైంకి రీచ్ అవుతామన్న దాన్ని బట్టి మేము అక్కడ రివర్ రాఫ్టింగ్ వెళ్ళాలా లేదనేసి డిసైడ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోద్ది. ఇప్పుడు మార్నింగ్ 9కి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ షిమ్లాలో బయలుదేరేస్తాం. బేసిక్గా నేను ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మా ఓన్ వెహికల్లో వెళ్తాం అనమాట, మాకు ఓన్ కార్లో వెళ్తాం. అయితే డ్రైవింగ్ నేను ఎన్ని వేల కిలోమీటర్స్ అయినా ఓన్గా డ్రైవ్ చేసి నాకు అలవాటు. పక్కన కూర్చోవడానికి, బ్యాక్ సైడ్ కూర్చోవడానికి, కార్లో బ్యాగ్ కూర్చోవడానికి కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అవుతాయి అనమాట. సో ఇవాళ ఎందుకో నాకు సేమ్ అలాగే ఉంది. దట్టు మా వైఫ్ కూడా నా పక్కన కూర్చొని తనకే అలవాటు. అయితే ఇవాళ తను బ్యాగ్ కూర్చుంది, నేను సైడ్ కూర్చున్నాను కాబట్టి కొద్దిగా వామిటింగ్స్ వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు ఉంటే ఇక్కడ ఆపేస్తామన్నమాట. హిమాచల్ ప్రదేశ్ దైవభూమి అంటారనమాట వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ని. సో ప్రతి పండుగలు ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవి నవరాత్రులు సంథింగ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ పూజలు అన్నీ చేస్తున్నారు. అలాగే మమ్మల్ని ప్రసాదం తినడం కోసం ఆపేశారు. మాకు ఎలాగో కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఆపేసాం ఇక్కడ. వీళ్ళైతే ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ వెళ్ళే వెహికల్స్ని ఆపుకుంటూ ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ, స్వీట్ ఏదో రోటీ. సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూర్చోవడం అస్సలు నా వల్ల కావట్లేదు. సో వీళ్ళకి అడిగాను, నేను డ్రైవ్ చేస్తాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ చూపించాను. అయితే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ ఓనర్ చెప్పాడు, లాస్ట్ టైం ఇలాగే సేమ్ ఒక అతను ఇలా డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి తీసుకొని యాక్సిడెంట్ అయిందంట. అది మొత్తం కారు డ్యామేజ్ అయింది, ప్లస్ ఒకళ్ళు చనిపోయారంట. అది బ్యాడ్ ఇన్సిడెంట్స్ అండి మా లైఫ్లో. సో అలా అవ్వకూడదని చెప్పేసి మేము ఎవరికి ఇవ్వట్లేదు, సారీ అని చెప్పేసి అన్నాడు. అయితే ఆ హైవే ఇది మొత్తం షిమ్లా నుంచి మనాలి వరకు చాలా టన్నల్స్ ఇప్పుడు రెడీ అవుతున్నాయి. టన్నల్స్ కడుతున్నారు నేషనల్ హైవేలో. దీంతో ఆల్మోస్ట్ ఒక 70-80 కిలోమీటర్స్ తగ్గిపోతుందంట జర్నీ. మధ్యాహ్నం అయింది. ఇక్కడ రెస్టారెంట్ ఒకటి ఉంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇక్కడ ఆపేశారు. ఇక్కడ భోంచేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరాలి. ఆఫ్టర్నూన్ లంచ్కి బటర్ నాన్ అండ్ మష్రూమ్ కర్రీ ఆర్డర్ ఇచ్చాం. ఆఫ్టర్ లంచ్ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది.
पठानकोट और कश्मीर है ना पठानकोट। హిమాచల్లోని మండి డిస్టిక్ దాటుకున్నాం మేము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఒక 150 కిలోమీటర్స్ పైన ఉంది మనాలి. అయితే ఇక్కడ నుంచి వెరీ డేంజరస్ రోడ్ అనమాట. రైట్ సైడ్ టోటల్ బియాస్ నది, ఈ పాకిస్తాన్ నుంచి వస్తుంది. బియాస్ నది జమ్మూ కాశ్మీర్ హిమాచల్లోకి వస్తుంది. సో ఈ నది ఒక వైపు రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఈ హిమాలయాలు ఉంటాయి అనమాట, ఈ కొండలు. రోడ్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంటుంది. జస్ట్ ఏది మిస్ అయినా కూడా ఇటు సైడ్ కొండను ఢీకొంటాం, లేదంటే అటు సైడ్ కింద పడిపోతాం. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అయితే మేము సమ్మర్ సీజన్లో వచ్చాం కాబట్టి మొత్తం డ్రై అయింది ఇక్కడ కొండలన్నీ, లేదంటే రైట్ సైడ్ జలపాతాలు ఫుల్గా పొంగేవంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండలు మొత్తం స్నో పడి మొత్తం మంచు కొండలు అయిపోతాయి అన్నమాట సీజన్లో వస్తే. ఆ సీజన్ వచ్చి నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఉంటుంది ఆ సీజన్. చూసారా, ఏదైనా వెహికల్ ఒకటి క్రాస్ అయ్యిందంటే బండి ఆపేసేయాలి మనము. ఇప్పుడు టన్నల్స్ కడుతున్నారండి. ఇప్పుడు మీరు పైన చూస్తుంది టన్నల్ అనమాట. మొత్తం ఈ కొండ లోపల టన్నల్స్ కడతారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉన్నది, ఇటు చుట్టూ 30 కిలోమీటర్స్ ఉన్నది. ఈ టన్నల్ ద్వారా అయితే ఒక 20-21 కిలోమీటర్స్ అయిపోతుంది. ఒక 7, 8, 9, 10 కిలోమీటర్స్ని తగ్గించేస్తుంది అనమాట ఈ టన్నల్స్. సో ఆల్మోస్ట్ ఇవి 32 టన్నల్స్ చండీగఢ్ నుంచి హిమాచల్ ఎండింగ్ అటల్ టన్నల్ మొన్న ఓపెన్ చేశారు కదా, అటల్ టన్నల్ వరకు ఆల్మోస్ట్ ఒక 32-12 టన్నల్స్ ఉన్నాయి. ఇవి కరెక్ట్గా ఫిగర్ తెలియదు, 12-32 టన్నల్స్ ఉంటాయంట. సో ఇప్పుడు కొన్ని ఓపెన్ అయ్యాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఒక 2 ఇయర్స్లో మొత్తం రెడీ అవుతాయి. ఈ టన్నల్స్లో వెళ్ళేటప్పుడు అదో డిఫరెంట్ స్మెల్ అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి లోపల. ఈ టన్నల్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఏ भी अपडेट करना यूट्यूब में।
రోడ్డు ఇంకా అక్కడక్కడ వర్కింగ్ ఉంది కదా. సో షిమ్లా నుంచి మనాలికి వెళ్ళే దారిలో ఉన్న ఒక 3-4 టోల్ గేట్లో ఒక్క చోట కూడా వాళ్ళు డబ్బులు అయితే తీసుకోలేదు. ఇంకా రోడ్లు ఫినిష్ అయ్యాక తీసుకుంటారంట. అదే మన ఏరియాలో అయితే మొత్తం దుబ్బేస్తారు. ఇంకా రోడ్లు నీట్గా లేవని కంప్లైంట్ ఇచ్చినా కూడా దుబ్బేస్తారు వాళ్ళు. మనాలి ఇంకా ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. అయితే మేము కులు చేరుకున్నామండి. కులు నుంచి మనాలి 23 కిలోమీటర్స్ ఉంది. అయితే ఇక్కడ కులులో రివర్ రాఫ్టింగ్ అయితే రివర్ రాఫ్టింగ్కి ఫేమస్. ఇక్కడ వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. కాస్ట్ కూడా కొద్దిగా తక్కువ అవుతుంది. అయితే మేము రాఫ్టింగ్ చేయడానికి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వాళ్ళ వెహికల్లో వెళ్ళాలి. ఆ వెహికల్లో వాళ్ళు బోట్ కూడా తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మేము 5-6 కిలోమీటర్స్ ఈ బియాస్ నదిలో వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వెహికల్ కార్ ఎక్కడైతే మేము పార్క్ చేస్తామో అక్కడికి తీసుకెళ్తారు ఈ నదిలో. అయితే ఈ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటనేసి వీటి గురించి పూర్తి వివరాలు నేను ఒక స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను. హిమాచల్ మొత్తం టూరిజం ప్యాకేజ్ గురించి ఎంత అవుతుంది ఏంటని చెప్పేసి మీరు ఆ వీడియోలో డీటెయిల్ తెచ్చి. అయితే రివర్ రాఫ్టింగ్ సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే మేము చేస్తాము. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను. ఒకసారి ఎలా ఉంటుంది రాఫ్టింగ్ ఎలా ఉంటుంది అనేసి అందులో చూడొచ్చు. రాఫ్టింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం తడిచిపోయాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ కొద్దిగా స్నాక్స్ తినేసి మళ్ళీ బయలుదేరేసాలి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ వెళ్తే మనాలి వస్తుంది. అయితే మనాలి 25 కిలోమీటర్స్ ఉన్నా కూడా ఒక 1.5 అవర్ పైన పడుతుంది అన్నారు. సో మేము త్వరగా తినేసి ఇక్కడ నుంచి ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిది మాకు. నైట్ మళ్ళీ అక్కడ చేరుకోవడానికి మంచి ఎక్కువ కురుస్తుందంట బయట. నైట్ మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ వెళ్తే మనాలి వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తోంది లెఫ్ట్ సైడ్ కులు. ఇది కులు వన్ ఆఫ్ ద హిమాచల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. చిన్నప్పటి నుంచి నేను కులు మనాలి రెండు ఒకటే అనుకునేవాడిని. అయితే కులు వేరు మనాలి వేరు. మనాలి హెడ్ క్వార్టర్స్, కులు అనేది కులు అనేది హెడ్ క్వార్టర్స్, మనాలి అనేది ఒక టూరిజం స్పాట్ అంతే. కాకపోతే మనాలినే చాలా ఫేమస్ అనమాట. మనాలి వీడియోస్ రేపటి నుంచి మీకు వస్తాయి. ఎక్సలెంట్ లొకేషన్స్ ఇన్ మనాలిలో. సో మీరు కంటిన్యూగా నా ఛానల్ని అయితే ఫాలో అయినట్టయితే మీరు మనాలి మొత్తం ట్రిప్ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మాతో పాటు. సో బ్యూటిఫుల్ అయినా మేము బుక్ చేసిన ప్యాకేజ్ కంపెనీ పేరు హిమాలయన్ ప్యారడైజ్. వాళ్ళది ఈ క్యాబ్. వీళ్ళ సర్వీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో వీళ్ళ గురించి ఒక ఫుల్ వీడియో ఒకటి చేయాలి. కాస్ట్, ఎవ్రీథింగ్, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి, డ్రైవర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఒక వీడియోలో చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎవరన్నా మీరు ప్లాన్ చేసేటట్టయితే నా నేమ్ మెన్షన్ చేశారంటే మీకు ఆఫర్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. Finally, we have reached the most beautiful destination, Manali. సో మాకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్ ఇదే అండి. రూమ్ వెరీ నీట్ అండ్ క్లీన్గా ఉంది. రూమ్ చాలా పెద్దగా ఉంది. అయితే మేము ఉన్నది ఇద్దరు, అంటే బాబు ఒకడు, ముగ్గురే కాబట్టి మాకు సరిపోద్ది అనమాట సింగిల్ రూము. బెడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము 3 days స్టే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 3 days మాకు ఈ రూమే ఉంటుంది. సో మేము కొద్దిగా నీట్గా ఉంచుకోవాలి ఈ రూమ్ని. రూమ్ అయితే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. అయితే పక్కనే హిమాలయాస్ అవన్నీ ఉన్నాయంట మా రూమ్ నుంచి. సో ఇప్పుడు నైట్ కాబట్టి చీకట్లో ఏం కనిపించట్లేదు. మార్నింగ్ చూడాలి ఎలా ఉంటుందో లొకేషన్స్.
से टीवी आएगा भैया, क्रिकेट मैच लाइव आएगा, थोड़ा कनेक्ट कर दो भैया, प्लीज कम ना फास्ट, रोटेट स्मॉल ना. Aki, come fast. ఫుడ్ అయితే మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చారు ఇక్కడ కూడా షిమ్లాలో అలాగా. ఓకే ఫినిష్డా, కమ్ డా ఫాస్ట్, ఉదర్ బయట ఉదర్, కమ్ ఫాస్ట్ డే, కమ్ డా డే నాయి. I thought one more round is there. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుందండి. రేపటి నుంచి మనాలి వీడియోస్ వస్తాయి. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.